వందనాలండి. సంతోషమైన దేవుని స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. కొద్దిగా వాల్యూమ్ పెంచాలి. రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా వినపడాలి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి నడిపించిన దాకా వాక్యం చెప్పడానికి మాత్రమైతే నేను ఇక్కడ లేను. మీతో రెండు మాటలు పంచుకొని ముఖ్యమైన వాక్య సమయము దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి అన్నగారికి సమయాన్ని త్వరగా అందించాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి క్రిస్మస్ సీజన్ లో ఉన్నాము. డిసెంబర్ అనగానే క్రిస్మస్ క్రైస్తవులకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు క్రిస్మస్ అనే ఒక సందర్భము జరుపుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మారు మనసు పొంది బాప్తిజము ఆయన నామంలో తీసుకొని ఆయన యందు విశ్వసించి ఆయనకి మన హృదయంలో ఒక స్థలాన్ని మనం సిద్ధపరిచి ఆయనతోని మనము కలిసి జీవించే వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా నువ్వు నా దగ్గరికి రాయా అని పిలవక్కర్లే, ఆయన ఆల్రెడీ మనలో ఉన్నాడు. విశ్వాసము కావాలని అందుకని వాక్యం తెలుస్తుంది. నీతిమంతులు అంటారు విశ్వాసము మూలంగా మాత్రమే వాళ్ళు జీవిస్తారని. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి మనని విమోచించి మన నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. కాబట్టి వీఆర్ ఆల్ రైచస్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనందరం వాళ్ళండి నీతిమంతులమా అని చెప్పండి. హల్లెలూయా. మనందరము ఆయన దృష్టిలో నీతిమంతులం. మనని బైబిల్ చెప్పుచున్నది, నేను మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను, మీరు నా సొత్తు. డబ్బులు ఇచ్చి ఉండే ఆయన, లంచాలు ఇచ్చి ఉండే తన స్వరక్తాన్ని యవ్వన రక్తాన్ని నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరినీ ప్రేమించి తను తాను వ్యక్తులుగా మార్చుకొని మన దరిద్రతను ఆయన మీద మోసుకొని తన ఐశ్వర్యం అంతకు మనకి ఇవ్వాలని ఎంతగానో ఆశపడ్డాడు దేవుడు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోతాం. క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్స్ లో మునిగిపోవడం కాదు, సంబరాల్లో మునిగిపోవడం కాదు. ఈ 11 మాసాలు దేవుడు మనం కాచి కాపాడు. ఈ డిసెంబర్ ని ఎట్లా భావించాలంటే మనము వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఆల్ ద మనీ. దేవుడు మనకి ఈ 11 నెలలు ఎట్టి రీతిగా ఆదుకుంటూ సహాయపడుతూ ఎట్టి రీతిగా మనల్ని బలపరుస్తూ ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు మళ్ళా క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటామన్న గ్యారంటీ మనకైతే లేదు, కానీ గ్యారంటీ మనకైతే ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు తెలుసా? కొత్త బట్టలు వేసుకుంటామని కాదు, బిర్యానీలు తింటామని కాదు, సెల్ఫీలు దిగుతామని కాదు, ఫోటోలు పెట్టుకుంటామని కాదు. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక్కసారి మన జీవితాన్ని తిరిగి ఆయనకి సమర్పించుకుంటామని. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా అడ్వెంట్లోని 3వ ఆదివారంలో మనం ఉంటున్నాము. వాటి మొదటి ఆదివారము నిరీక్షణ, రెండోది దేవుని యొక్క సమాధానము, మూడోది సంతోషము, రక్షణ ఆనందము దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్న క్రైస్తులుగా మనం ఉండదు, కానీ రక్షణ ఆనందముతోని నిండిన క్రైస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందం తిరిగి మళ్ళా నాలో నూతనముగా పుట్టించు. ఈ సీజన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు తెలుసా? దిస్ సీజన్ is the reason that he died for us. ఏదో క్రిస్మస్ అంటే క్రైస్తుల పండగ కాదండి. లోక రక్షకుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించడానికి మాత్రమే ఆయన వచ్చి ఉన్నాడు. మరణం నుంచి మనల్ని తప్పించి నిత్య జీవంలోనికి ఆయన మనని నడిపించడానికి ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉన్నాడు. కాబట్టి హోప్, పీస్ అండ్ జాయ్. నెక్స్ట్ సండే వచ్చేసి దేవుని యొక్క ప్రేమ. కాబట్టి క్రైస్తవుడికి ఇవన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకొని నింపబడాలి. క్రైస్తవుడు అన్న ఒక గుర్తింపు బైబిల్ పట్టుకొని మనం ఇతరులు గుర్తించడం కాదు. నీలో నిరీక్షణ ఉండాలా, నీలో శాంతి సమాధానం ఉండాలా, నీలో దేవుని ఇచ్చిన ఆనందం ఉండాలా. అటు రీతిగానే దేవుని ప్రేమని ఇతరులు మనలో చూడాలి. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. వీఆర్ ద సెకండ్ కేటగిరీ, వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మనమైనా చూడలే, కానీ ఆయన ఎందు విశ్వసిస్తున్నాము, నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన నీ కొరకు వచ్చాడు, నిన్ను ప్రేమించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తను తిరిగి తన పని చేసుకొని వెళ్ళిపోయాడు.
ఆయన మళ్ళా నిన్ను నన్ను మనందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. అదే నిరీక్షణతోని ఆనాడు పాత నిబంధనలో దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ ఎట్టి రీతిగా అయితే నిరీక్షణతోని ఆయన జన్మ కొరకు వాళ్ళు ఎదురు చూసారో అట్టి రీతిగానే నేడు సార్వత్రిక సంఘంలో ఉంటున్న మనందరము ఆయన పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి తగిన పరిశుద్ధ అలంకరణ ధరింపజేసుకొని మన పెళ్లి కుమార్తెని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఈ క్రిస్మస్ సీజన్ లో తన శాంతి సమాధానము మన కుటుంబాల్లో నిండుగా ఉంచును గాక. ఆమె ముఖ్యమైన సమయము అన్నగారు ఉన్నారు మన మధ్యలో వాక్య సందేశం అందించడానికి. దానికన్నా ముందుగా ఉదయకాలం సర్వీస్ కి రాని వాళ్ళ కోసము మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేనేం చెప్పాను అనిపిస్తా ఉంటాను, మీరు చెప్పండి. అందరు కలిసి బిగ్గరగా కాదు ఉపవాసం ఉన్నారు మీరు, శుభ్రంగా బిర్యానీ తిని రావాలా పండగ అన్నప్పుడు. ఏంది ఇది? దేవుడు మీ జీవితాల్లో నిరీక్షణను స్థిరపరచును గాక. రెండోది పక్కన వాళ్ళతో ఉందా, ఇంటి వాళ్ళతో ఉందా, ఫ్రెండ్స్ తో ఉందా? అబద్ధాలు చెప్పదు దేవుని సంగతి, అందరితో ఉందంట. ముఖము ముందే నిలువు అబద్ధాలు నేర్చుకున్నారు క్రైస్తవులు. సమాధానము దేవుడు మన జీవితాల్లో స్థిరపరచును గాక. నేను ఇచ్చే సమాధానము అని వాక్యంలో యోహాను సువార్తలో చెప్తున్నాడు. మూడోదిగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఫస్ట్ హల్లెలూయా ఎవరు చెప్పారు? ఫస్ట్ హల్లెలూయా ప్రశాంత్ ఎందుకు చెప్పాలి. ఎక్కడన్నా పిల్ల కనిపించిందా, నచ్చిందా? దేవుని బట్టి మనము సంతోషముగా ఉండాలి. ఎవరు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఆయన మనతోనే యుగ సమాప్తి వరకు నేను మీకు నీకు తోడై ఉంటాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడే. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. అది మనం గుర్తించి ఆయనతోనే మనం కలిసి జీవిస్తే కనుక ఆ సంతోషం అనేది మనలో ఉంటుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును కాక. సమయం ఎక్కువ తీసుకున్నట్టు క్షమించండి. అన్నగారి సమయం